So here we are going to demonstrate about solar based water purifier system and tracking system. So here you can see there is a solar panel which can be acting as a tracker. So this is done with the help of LDR sensor 1 and 2. So there is an electronic circuit board which consists of an Arduino Nano. Here you can see regulated power supply section, L293D motor driver circuit, charging circuit over there for the battery, and there is an on off switch. So this is acting as a single acting thing. So here you can turn on the light whenever the light falls on the sensor. It has been so this is the peak point, and when the sensor light falls on the other side, it moves the other end. So like this the tracking system is being way. This ఎటు సైడ్ ఎండ పడితే అటు సైడ్కి డైరెక్షన్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. అట్లా వెళ్తుంది కదా, అటు వెళ్తుంది, ఇటు వస్తే ఇటు. సో ఇలా మనకు సోలార్ ఛార్జ్ అవుతుంది, ట్రాక్ అవుతుంది. సో కమింగ్ టు ద సోలార్ ప్యానల్, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోలార్ సెల్స్ లైక్ క్రిస్టల్ సోలార్ ప్యానల్, పాలిక్రిస్టల్ సోలార్ ప్యానల్, crystal solar panel, concentric, high concentric, very high concentric, like that. There are different varieties of solar cells. So generally solar cells are nothing but an semiconducting material which is nothing but an photovoltaic diode. So whenever the light falls on this diode, it is going to emit the voltage. That emitted voltage is being stored into the battery. For example, here we have the charging point where you can place this terminal. ఇది ఒకసారి సో ఇన్పుట్ ఛార్జర్కి. సో ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సన్లైట్ పడ్డప్పుడు. దానిపైన ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి, ప్యానల్ పైన, ఓన్లీ ప్యానల్ పైన ప్లేస్. మీరు కూడా ప్యానల్ పైన బాగా ఎండబడాలి. సో ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపించాలి అంటే లైక్ ఈ పాయింట్ ఆఫ్ ద టైంలో లైట్ పడ్డప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ ఇట్లా బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో ఆ టైంలో మనకు బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది అన్నట్లు. సో అట్లా బ్యాటరీని, సోలార్ ప్యానల్ యూజ్ చేసుకొని మనము బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చు. సో ఛార్జ్ అయిన బ్యాటరీని మనము ఎలక్ట్రానిక్ సర్క్యూట్కి యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు 12V7 బ్యాటరీ ఉంది. సో ఈ 12V7 బ్యాటరీకి కూడా సపరేట్గా ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చాము. సో ఇక్కడ మనం ఛార్జింగ్ సర్క్యూట్ ప్లేస్ చేసుకొని ఏ పాయింట్ ఆఫ్ ద బ్యాటరీ ఛార్జ్ చేయాలో ఆ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఛార్జ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ని మనం బ్యాటరీలో స్టోర్ చేసుకున్న తర్వాత మనము టెర్మినల్స్ కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం పంప్ ఆన్ చేసామనుకోండి, ఇది సక్కింగ్ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసేసుకొని ఇక్కడ నుండి మనకు అబ్జర్వ్ చేశారంటే ఈ ఫ్లో వాల్ 1 నుండి మనకు వేస్ట్ వాటర్ వస్తుంది ఈ పాయింట్లో. సో ఇది వేస్ట్ వాటర్ సక్ చేసిన తర్వాత ఇది వచ్చేసి డ్రింకింగ్ వాటర్. సో ఇట్లా మనకు ప్యూరిఫైడ్ వాటర్ అనేది సిస్టంలో నుండి బయటకు వస్తుంది. సో ఇట్లా సోలార్ బేస్డ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ని డెమాన్స్ట్రేషన్ చేస్తాం. ఆ బ్యాటరీ